జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రియాత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధమైన లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గద్దింపును విని మనం ఆయన వైపు తిరగాలంట. ఆయన యొక్క గద్దింపు మనం విని ఆయన వైపు తిరిగితే దేవుడు అంటాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియచేస్తాను అన్నాడు. ఎప్పుడు ఒక మనిషికి దేవుడు తన ఆత్మను ఒక మనిషి మీద కుమ్మరిస్తాడు, ఎప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన సంకల్పాలను ఒక మనిషికి తెలియచేస్తాడంటే, దేవుడు ఎప్పుడైతే గద్దింపు విని ఆయన వైపు మనం తిరుగుతామో, గద్దింపును విని ఆయన వైపు మనం మలచబడతామో, ఆయన గద్దింపు విని వెంటనే దానికి లోబడతామో, ఆయన వైపు చూస్తామో, అలాంటి ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది, ఆయన ఉపదేశము నీకు తెలియచేయబడుతుంది. అలాంటప్పుడు మన జీవితంలో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతాం, ఆయన ఉపదేశం చేత అనుదినము మనం నడవగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం చేయవలసింది ఒకటే, ఆయన గద్దించినప్పుడు వెంటనే లోబడాలి, ఆయన వైపు తిరగాలి. కానీ ఈరోజు చాలామంది దేవుడు ఎన్నోసార్లు ఎంతోమందిని ఎన్నో రీతులుగా ఎన్నో రకాలుగా గద్దిస్తున్నా లోబడని వారు ఉన్నారు. ఆయన వైపు తిరగకుండా మూర్ఖత్వంతో అలాగే బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు అలా బ్రతికి నీ జీవితంలో, అందుకే దేవుని ఆత్మ నడిపింపు నీకు ఎందుకు లేదో తెలుసా? దేవుని యొక్క ఉపదేశం నీకెందుకు అర్థం కావట్లేదో తెలుసా? దేవుని మార్గాలు నీకెందుకు తెలియట్లేదో తెలుసా? ఈరోజు దేవుని యొక్క ఆత్మ నడిపింపులోనికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావో తెలుసా? ఆయన ఎన్నోసార్లు గద్దించాడు, కానీ నువ్వు ఆయనకు వైపు తిరగలేదు, నువ్వు ఆయనకు లోబడలేదు, ఆయన వైపు మరల్చబడలేదు. అందుకే మన నీ జీవితంలో ఆయన ఆత్మ కుమ్మరింపు నీకు లేదు, ఇంకా ఆయన ఆత్మ నడిపింపు కూడా నీకు లేదు, ఆయన ఆత్మచేత నింపబడే అనుభవం కూడా నీకు ఇంకా రాలేదు. దానికి కారణం అదే, ఆయన ఉపదేశము నీకు తెలియచేయబడుతుంది. దేవుడు మనం ఈ లోకంలో బ్రతకాలంటే, జీవించాలంటే, మనం అన్ని వేళల్లో అన్ని సమయంలో దేవునికి మహిమకరంగా ఉండాలంటే ప్రతి దినము ఆయన ఉపదేశము పొందుకుని మనం నడిపించబడుతుండాలి. అలా నడిపించబడాలంటే యేసయ్య వైపు తిరిగిన అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. ఆయన వైపు తిరగాలంటే ఆయన గద్దింపుకు లోబడి మనం బ్రతకాలి. అందుకే ఒకవేళ ఎన్నిసార్లు దేవుడు గద్దిస్తున్నా నువ్వు ఆయనకు లోబడకుండా ఉంటే గనక మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మనం నాశనం అవుతామని వాక్యం చెబుతుంది. కనుక మనం నాశనం అవడం దేవుని చిత్తం కాదు, ఉద్దేశం కాదు. కానీ మనం ఆయనకు లోబడాలనే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఆయన వైపు తిరగడమే దేవునికి ఇష్టం. అలా తిరిగితే నువ్వు ఆయన ఆత్మతో నింపాలని, ఆయన ఉపదేశంలో నేను నడిపించాలని దేవుడు ప్రతి దినము నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంతో కాలం నుంచి ఆయన గద్దింపుస్తున్నా ఎన్ని రకాలుగా నువ్వు తిరగట్లేదేమో, ఆయనకు లోబడట్లేదేమో ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఒక్కసారి కనుక ఆయన వైపు తిరిగితే నిన్ను కూడా దేవుడు తన ఆత్మతో నింపి తన ఉపదేశం ఇచ్చి నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇటువంటి నడిపింపులో మనందరము కూడా నడిపించబడుదుముగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానంలో అయ్యా నీ యొక్క ఆత్మతో నింపబడే జీవితాలు, నీ ఉపదేశం పొందుకునేటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని, నీ గద్దింపుకు నీ వైపు తిరిగే జీవితాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.